హాయ్, హలో, నమస్కారం అందరికీ. మీరు జాతిరత్నాన్ని ధరిస్తున్నారా? అంటే బర్త్ స్టోన్స్. మీరు పెట్టుకున్న జాతిరత్నం అది మంచిదా కాదా? క్యారెట్ 1800 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు ఇచ్చి మరీ జాతిరత్నాన్ని పెట్టుకుంటారు. అయితే ఈ జాతిరత్నం మంచిదా కాదా ఎలా తెలుసుకోవాలి? మనం సిద్ధాంతులు, పూజారులు ఎవరెవరో చెప్పిన మాటలు విని వారిచ్చే జాతిరత్నాన్ని మనం ధరిస్తూ ఉంటాం. అయితే ఈ జాతిరత్నం పెట్టుకోవడం వల్ల మనకు మంచి జరగకపోగా చెడు జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకోసం అంటే మనం ఏ రత్నం పడితే ఆ రత్నం పెట్టుకుంటే కనుక మనకు చాలా చెడు జరిగే అవకాశం ఉంటుంది. అయితే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఈ జాతిరత్నాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి కూడా ఒక సర్టిఫికెట్ ఉందండి. అదే డిహెచ్సి సర్టిఫికెట్. డిహెచ్సి అంటే డైమండ్ హాల్మార్కింగ్ సెంటర్. మీరు పెట్టుకునే జాతిరత్నం ఏ దేశంలో లభ్యమైంది, దాని కలర్ ఎలా ఉంది, దాంట్లో ఏమైనా ఇంక్లూజన్స్ ఉన్నాయా, లేకపోతే దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వీరు తెలియజేస్తారండి. వీరు ఆ డైమండ్ హాల్మార్కింగ్ సెంటర్ వారు ఈ సర్టిఫికేట్ ఇచ్చి మరి దాని యొక్క వాల్యూని కడతారండి. అయితే మనం గతంలో చెప్పుకున్న ప్రకారం డైమండ్కి సెపరేట్ సర్టిఫికేట్ ఉంటుంది, మిగతా ఈ 8 రత్నాలకి డిహెచ్సి వారు సర్టిఫికేట్ చేస్తారు. కనుక మీరు జాతిరత్నాన్ని తీసుకునేటప్పుడు కంపల్సరీ డైమండ్ హాల్మార్కింగ్ సెంటర్ వారి సర్టిఫికేట్ అడిగి మరీ తీసుకోండి. మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్లో పడకుండా ఈ సర్టిఫికేట్ని కంపల్సరీ అడగాలి. అలాగే ఈ 8 రత్నాలు నెక్స్ట్ డైమండ్ ఏ ఏ దేశంలో దొరుకుతుంది, ఒక్కొక్క రత్నం ఎన్ని కలర్స్లో ఉంటుంది, కలర్ని బట్టి ఎంత క్యారెట్ వాల్యూ మనం వెచ్చించాలి అనే విషయాన్ని కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు మన వేణు గోల్డ్ కలెక్షన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి, తప్పకుండా మీకు నేను రిప్లై ఇస్తాను. అంతవరకు మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఇట్లు మీ వేణు.